ఇది వచ్చేసి డే 3 ఆఫ్ శివాభిషేకం అనమాట. ఆ రోజైతే మేము బద్రీనాథ్ అండ్ కీసర్ వెళ్ళినందుకు నాకు మార్నింగ్ కుదరలేదు. సో ఈవినింగ్ చేసుకుంటున్నాను అనమాట శివాభిషేకం. నా లైఫ్లో అయితే నాకు ఒక డ్రీమ్ ఉందన్నమాట. అదేంటంటే అరుణాచలం వెళ్ళాలి అని. అరుణాచలం దేముంది వెళ్ళొచ్చులే అని అనుకోవచ్చు, కానీ ఇంట్లోనే పిల్లల్ని పెట్టుకొని పూజ చేసుకోలేని నేను అంత దూరం, అది కూడా అరుణాచలం వెళ్ళగలుగుతానంటారా? ఆ శివయ్య నుంచి పిలుపు వస్తుంది అంటారా నాకు అసలు. ఇక్కడైతే మా చిన్నోడు బొట్టు పెట్టుకోరా అంటే వద్దు అని చెప్పి తల ఊపుతున్నాడు అనమాట. నాకైతే పిల్లల్ని డివోషనల్గా అంటే దేవుడి మీద భక్తి అవన్నీ ఉండాలి, వాళ్ళు కూడా పూజ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాలి, అట్లా పెంచాలి అని అనిపిస్తుంది. మగ పిల్లలైతేనే ఆడపిల్లలైతేనే దేవుడి మీద భక్తి ఉండడం మంచిదే కదా. మా పెద్దోడు ఇప్పుడే నేను పూజ చేయడం అప్పుడప్పుడు చూసి వాడంతలా వాడే, అమ్మ నేను దండం పెట్టుకుంటా, అమ్మ నేను అగరబత్తి వెలిగిస్తా, అమ్మ పూజ చేస్తా, అమ్మ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని 10 సార్లు అంటాడు. నాకు అనిపిస్తుంది మనం ఏం చేస్తామో మన పిల్లలకి ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది, మనం నేర్పించాల్సిన అవసరం ఏమీ లేదు. ఓం నమ శివాయ.